హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రాంతా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలికి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, రామ్తా విజ్ఞానంలో నుంచి మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అనంత విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరైతే ప్రజ్ఞా విజ్ఞానంలో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఈ చాప్టర్లోకి వచ్చాము. ప్రజ్ఞా విజ్ఞానం అనే చాప్టర్లోకి. సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం స్వసిద్ధంగానే ఉంది మీకు. గ్రహించాల్సిన ప్రజ్ఞ సర్వస్వమంతా ఆ దివ్య మానసంలో ఉంది కనుక ఆ దివ్య మానసం ఓ గుండెలాగే కొట్టుకుంటూ ఆ ప్రజ్ఞానాన్ని మీలోకి ప్రస్తుతం ప్రవేశిస్తూనే ఉంటుంది కనుక ఈ పుణ్యభూమి మీద హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్. కఠోర సాధనలతో పురుషార్థమైన ప్రజ్ఞా ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రజ్ఞా ప్రాప్తి అంటే అసలు అర్థం ఏమిటో అది కొంతమందికే అవగతమై ఉంది. ఇక్కడ ప్రజ్ఞను ప్రాప్తించుకోవడం అంటే జ్ఞానపు వెలుగులో ఉండడం అనేది అసలు అర్థం. మహోత్కృష్టమైన మహాజ్ఞాన సర్వస్వాన్ని తద్వారా లభించిన ఆత్మ ప్రకారం బుద్ధ భగవానుడికి, ఆత్మ ప్రకారం ఆ ప్రజ్ఞని పరమ గురువులకి, పరమ గురుమండలంలో జీవితంలో వివేకభరితంగా వినియోగించుకోగల స్వేచ్ఛను పొందడం అన్నదే ప్రజ్ఞా ప్రాప్తి పరమార్థం. ఆ ప్రజ్ఞా ప్రాప్తి నీకు ఎలా ప్రాప్తించింది? ఓ అభ్యంగన స్నానంతో, ఓ మూర్తి అభిషేకంతో ఆత్మ విద్య అన్నది ప్రాప్తించదు. వాళ్ళ సంకల్ప సాహసాలను ప్రాప్తించదు. మీ ఆలోచన సంవిధానంలోకి ఆలోచనను స్వీకరించి ఆత్మానుభూతితో అనుభవించి అర్థం చేసుకుని వివేకాన్ని పొందడమే ప్రజ్ఞా ప్రాప్తికి ఏకైక మార్గం. జ్ఞానానికి ప్రాముఖ్యత ఎందుకు? జ్ఞానమే మీ జ్ఞానమే మహద్భాగ్యం. మీ సర్వ సంపదలు మిమ్మల్ని విడిపోయిన మీ నుంచి ఎప్పటికీ తొలగిపోనిది మరెవరిని హస్తగతము చేయలేనిది, మహాశక్తివంతంగా ఎదుర్కోగల, అన్నిటినీ పునఃసృష్టించగలిగే సామర్థ్యాన్ని పరికల్పించేది జ్ఞానం మాత్రమే. కనుక జ్ఞానానికి దేవుళ్ళమై ఉన్నప్పుడు అనుభవ జ్ఞానం స్వతంత్రము ఎంచుకోగల స్వేచ్ఛ అవకాశాలు కూడా దేవుడితో మానవుడి మహాసామ్రాజ్యం జ్ఞానులై భయాలు మీ దేవుళ్ళు జ్ఞానం మీ స్వాధీనమై ఉన్నప్పుడు ఎదిరించగల, ఈ భూతలని చేయగల, భయపెట్టగల విషయాలు, ఏ అంశాలలోనే అధికారాలు, ఏ అవగాహనలు జీవజాలాలతో అనుభూతి చెందుతూ జ్ఞానం ఏర్పడినందువల్ల ఉద్భవించిన సమయంలోనే ప్రారంభమై ఏర్పడి దేవుళ్ళు అప్పటికే మొక్కలుగా తయారై జ్ఞానం
ఉన్నారు. అప్పటికే జలగడమే ప్రజ్ఞాప్రాప్తి ధరించి ఉన్నారు. క్రిమి కీటకాలుగా కూడా వాళ్లే తయారైపోయి ఉన్నారు. అప్పటికే తెలిసి అన్ని స్వరూపాలను వాళ్ళు ధరించే ఉన్నారు. కానీ సృష్టి సర్వస్వం మీద తరచి పరమోన్నతంగా ఉండి అన్నింటి మీద బుద్ధి తమ స్వాభిరుచిని అధికారాన్ని ఆధిపత్యాన్ని సొంతం చేసుకోగల మానవ శరీరాకృతిని ధరించడానికి దైవాలు ఊరడమే వారి ఉన్నత ప్రేమ. తర్వాత పరివ్యాప్తమైన గుర్తింపు కోసం ప్రయత్నించడానికి జ్ఞానమూర్తులుగా మీద తయారవడానికి అనురాగానికి తయారవడానికి అనురాగానికి పరాకాష్ట. చివరికి స్త్రీ పురుషుల దేహాలను ధరించిన దైవాలు తాము ధ్యాసను పూర్తిగా అతి చాకచక్యంతో అన్నింటి మీద విజయాన్ని సాధించడానికి తమ సృష్టిలోని మిగిలిన వేటికి అందుబాటులో లేకుండా తప్పించుకొని పోవడానికి లగ్నం చేస్తూ పరివర్తత పరివర్ణిత సామాన్య స్థితిలో జీవస్థితిని పొందారు. కానీ సంబంధించిన వికట వైపరీత్యం ఏమిటంటే అన్ని జంతువుల బారి నుండి అనాయాసంగా తప్పించుకోగలుగుతూనే ఉన్నారు. తమ చైతన్యమంతా తన చైతన్యమంతా సర్వస్వాన్ని ఆక్రమిస్తున్న బ్రతికి ఉండాలన్న బలమైన కోరికను మాత్రం తప్పించుకోలేకపోవడమే చివరికి వాళ్ళకున్న బ్రతికి మీద ఆసక్తి భయమే వాళ్ళ శరీర పతనానికి దారి విషయం. దేనికి ఒకడు భయపడతాడో అదే అతడికి కల్పించబడి అదే పరిపూర్ణ సృష్టించబడి తయారవుతుంది. కనుక దైవానంత ప్రజ్ఞ అదే సర్వ విషయాల్లో భయాన్ని ఇచ్చిన సర్వ నాశనాలు కాని మహానాశనకారి లేదని జీవితము ఉనికిలో సవ్యంగా సాగిలో దేవుళ్ళు మానవులై అనుసరించిన తరువాత వాళ్ళ అహంకారాన్ని ముందు ఈ భూతల వర్గం మీద అనుభవాల కొనసాగింపే అభిష్టగా గ్రహించడంతో పాటు సృష్టి కార్యాలు కొనసాగిస్తున్న ఉండడమే వారి ఏకైక వాంఛితములో ఉన్న సర్వము వాస్తవములో నుంచి ఆవిర్భవిస్తున్న ఆలోచనలన్నీ. ఆ విధంగా దేవుళ్ళు ఎంతో ఆతృతతో మరింత ఉన్నతులుగా తయారవున విషయాన్ని తమలో తాము చక్కగా దర్శించిన ఆత్మ న్యూన్యత భావాన్ని సరిచేసుకునే ప్రయత్నంగా మరింత కాంతిగా తమ సృజనాత్మకతలో వ్యక్తీకరించడం కోసం మళ్ళీ ఈ ఉందని వస్తువు కానీ మళ్ళీ ఈ భూతలానికి తిరిగి కూడా సాగారు. అభివృద్ధిని సాధించాలన్న ధోరణితో కోరికతో భౌతిక పదార్థంతో బలీయంగా కూరుకుపోయిన దేవుళ్ళు తమ దివ్యత్వాన్ని శాశ్వతత్వాన్ని అమరత్వాన్ని పూర్తిగా మరచిపోయి తన ఉనికిలో మృత్యు జీవన ఆలోచనలు ఆ కాంతి క్షేత్రం ద్వారా మళ్ళీ చైతన్య తయారైపోయారు. దాంతో పాటు దురదృష్టవశాత్తుగా సృష్టి నిర్మాణ రచన ప్రయత్నంలో మానసంలోకి జీవితాల ప్రసారం వారి కలుగుతూ ఉంటుంది. వారి ప్రణయ
కలాపాలకి ముందే తివాచీని ఆ మొక్కను ఈ ముందే పోటీతత్వం వల్ల మరింత ఉన్నతంగా మరింత మహనీయతతో ఉండాలన్న ఆలోచనలు చేయడం వల్ల గమనించి చూడండి ఉనికి ప్రజ్ఞా దేవుళ్లలో నశించిపోవడం మరో ప్రారంభమైంది. మాట వినండి మాస్టర్, ఏకత్వం నిజంగా ఓ క్షణం దూరంలోనే ఒక శ్వాస దూరంలోనే అంతరపు ఏమిటి లోతుల్లో దేనితోనూ ఉండడమే లక్షణం. అవన్నీ అన్యంగా సృష్టిలో ఉన్నంత మాత్రాన ఉండకూడదని ఒకసారి గట్టిగా స్వయంగా చేసుకుంటే ఆలోచనలనే కాకుండా తమ చుట్టూ ఉంటున్న విషయాల మీద వ్యక్తిత్వపు తీరుతోనే సంకుచిత సంకల్పంతో జ్ఞానాత్మకమైన ఎరుకను కూడా మార్పు తమలో మీ గురించి నిరంతరం మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి దాన్ని విడుకోవడమే విడిపోయారు. సామూహిక ప్రజ్ఞ పరిగ్రహణం అంటాం. మనం దాన్ని ఏ రంగులో తీరు మీద కూర్చుని దాని తీరు నుంచి ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి నక్షత్రం తిరిగి వచ్చిన మీరు ఎప్పటికీ దారి గ్రహిస్తున్న మొక్క తమ ఉనికి కోరు దాని నుంచి దూరం అయిపోరు. అప్పటి నుంచి తమ ఎరుకను ప్రసారం చేసుకుని తయారై దివ్యత్వంలోకి పునర్ప్రవేశిస్తున్నాయి. విషయ సర్వసాధ్యం అవుతున్న వారి ఎందరికో దివ్య మార్గదర్శకులవుతారు. అమర కృషికి మనమందరం వారసత్వంలో పరిపూర్ణమల్లనే దైవాలమని శాశ్వతులమని అన్ని నాకు అర్థం అవుతూనే ఉంది. ఆయన ఎంతో జాగ్రత్తగా నేను ఉండాలి అనే నన్ను నేను కాపాడుకోవాలి అనే అభద్రతా భావం ఇంకా నాలో అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. నా నిజతత్వపు వ్యక్తీకరణకు అడ్డు జీవము తగులుతున్నట్లు అనిపిస్తున్న ఈ అజాగ్రత్త నాకు అవసరం అనిపించే భ్రమను నేను ఎలా అధిగమించాలో చెప్తారా? ఆత్మరక్షణ కోసం జంతువుల శరీరాల్లో అద్భుతమైన యంత్రాంగాలు ఏర్పడి ఉన్నాయి అన్న విషయం మీకు కూడా తెలుసు మాస్టర్. అవి జీవిస్తూ అనుభవాలను పరిజ్ఞానం ఏర్పడే స్థితిలోతూ అభివృద్ధిని సాధించే సామర్థ్యం జీవ ప్రణాళిక అనబడే జంతువుల కణజాల జన్యు వ్యవస్థలో శరీరాన్ని ఆవరితమై ఉంటున్నాయి. మీ భౌతిక వారసత్వాన్ని ఆ జ్ఞానం జన్మిటి సంతతిలో కొనసాగుతున్నట్లే ఆత్మరక్షణ సాంకేతిక అని మానవుడి జన్యు వ్యవస్థలో కూడా సహజంగానే ఛాయాగ్రహణం పరచబడి కొనసాగుతూ ఉంది. కానీ మానవాడి రక్షణ కనిపించని క్షేత్రపు వర్ణ చిత్రాలను నగ్నత్వంతోనే జన్మిస్తుంది. మానవుడికి కోరలు కన్నా కొమ్ములు లేవు, కాంతి క్షేత్రాలు పరుగు వేగం లేదు, అవయవాల్ని అవలీలగా చురుగ్గా ఉపయోగించుకునే లాగవం లేదు. కనీసం చక్కటి
చక్కటి వినికిడి శక్తి గాని తీక్షణమైన సామర్థ్యం గాని లేవు. ఎంతో సున్నితంగా నాజుగ్గా పొందికతో నిర్మించబడిన విద్యుత్ శరీరంతో పరినిర్మితమైన స్వలాభాలను సొంతం చేసుకుని ఆత్మ సైన్యాన్ని జాగ్రత్తను ఆత్మ ఆత్మరక్షణ ఆయుధాలుగా సహజంగా మానవుడు ఉన్నాడు. అలా ఉండకపోయి అవిభాజ్య మహాప్రజ్ఞ అవిభాజ్య మహాప్రజ్ఞంగానే పరిణామ శుద్ధ శక్తి సృజనాత్మక భౌతిక నిజత్వంలో ఇప్పుడు ఇలా మానవుడు లింగమే ఇప్పుడు మీ దేహముడు ఉండేవాడే కాదు. దీన్నే మీలోని దైవం అని మీరు అనుకుంటూ మీ ఆ చైతన్యం కాంతి శరీరం దివ్య మానసంలో చైతన్య ఇప్పుడున్న మిగిలిన మహాప్రజ్ఞతో అనుసంధానించబడి ఉంటుంది. పదార్థ సాంద్రతతో చైతన్యం స్రవంతి నుంచి మహాప్రజ్ఞ నుంచి ఆలోచన సర్వస్వాన్ని మీ విద్యుత్ దైవక్షేత్రం వదులుకోవడానికి మీ కాంతి శరీరమే. ఏ ఆలోచనను మీరు స్వీకరిస్తున్నారన్నది మీ ఆలోచన సంవిధానం మీదే ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచన అనుగుణంగానే మీ కాంతి దేహపూరిత విద్యుత్ దైవక్షేత్రం ఆలోచన బలీయంలోని అంశాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మనిషిగా నిరంతరం ప్రవాహము నిరంతరం పరివర్తన అయిన సంకల్ప జారీ నుంచి వాంఛిత సూక్ష్మశాలి మీలోకి అన్నింటినీ అతి జాగ్రత్తతో గొప్ప జల్లెడ లాంటిదే మీ కాంతి శరీరం కాదు. జ్ఞానం మానవుడిగా జీవించడాత జ్ఞానం ప్రదాత ప్రవాహమే అయి ఉన్న దివ్య మానసం నుంచి జ్ఞానరహిత స్థితిలో మీ కాంతి క్షేత్రం ఎప్పటికీ కాంతి కానే కాదు. మాధ్యమం మీ కాంతి పరిరక్షణ కోసం మాధ్యమం మీరు సామర్థ్యం జాగ్రత్తగా ఉంటుంది. చైతన్య ప్రవర్తన కోసం జాగ్రత్త తయారై కనుక అయినా క్షణాన్ని జ్ఞానాన్ని జీవ చైతన్య ప్రజ్ఞ ఓ జీవ నదిలాగే ఉంటూ మీరు గమనించాలి. సర్వస్వానికి మీ అంతర్భాగాలను సర్వ కణాలకు కూడా నిరంతరమే ఉంటుంది. తన జీవితాన్ని పెంపొందించడానికి మీ శరీరాన్ని రక్షిస్తూ ఉందన్న ప్రజ్ఞతో ప్రశాస్త్రాన్ని ఆలోచనతో నిర్మిత ఆలోచన వల్లే మీరు జీవిస్తున్నారు. దేహంలో ప్రవేశించే తరుణం ఆసన్నమవుతుందని మీరు గ్రహించాలి. మీ శరీరం జీవించి ఉంటున్న క్షణమే మీరు సంకల్పిస్తే మీ ఉనికి మూలమే అయిన ఆత్మ తేజస్ మీ శరీరాన్ని తన ఆశ్రయంలోకి స్వీకరించి తన అనంత సంకల్ప ప్రజ్ఞతో పరిరక్షించే బాధ్యతను స్వయంగా వహించే జీవితం అవుతుంది. తక్షణ కర్తవ్యం మీ సత్య అయిన ఆలోచనలు పరితరిస్తున్న మీరు
ఆలోచనను సుస్థిర వాస సుస్థిర వాస సర్వోత్కృష్ట అయం ఆత్మ తత్వాన్ని దివ్యత్వాన్ని నేనే ఆత్మను అన్న ప్రజ్ఞను ఆత్మస్థితిని పొందడమే అందుకోసం మీరు గ్రహించి వదిలించుకొని తీరాల్సిన ఏకైక భ్రమ దివ్యత్వాన్ని పొందగలిగే సామర్థ్యం మీకు లేనే లేదు అన్న ఒక్క దాన్ని మరి ఆ భ్రమను మీరు ఎలా తొలగించుకుంటారు? మీ ఆలోచన సంవిధానం క్రమంలోంచి దాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా మాత్రమే మీ ఆలోచనలో మీరు చరిస్తున్నవన్నీ మీ అనుభవాలుగా మీరు అనుభవిస్తున్నవన్నీ సరంగములకు పరిధుల్లో ఎప్పటికీ వాస్తవాలుగా అవి సంభవించక సత్యలోకమైనప్పటికీ సత్యాలే అవుతాయి. మీరు దైవమే అన్న ఆలోచనను నేను ఆత్మను అన్న తత్వాన్ని స్వీకరించారంటే అప్పటికే ఆ స్థితి మీకు ప్రాప్తించి ఉన్నట్లే. మీ నిజ తత్వాన్ని ప్రేమించండి మాస్టర్. ఆత్మ ప్రేమికులే కండి. మీరు మీ శాశ్వతులేనని దైవాలు మీరేనని తెలుసుకోండి. మీ దివ్యత్వాన్ని గ్రహించాలి. ఆ స్థితిని అనుభవించండి. ప్రజ్ఞ ఏర్పడి పొందండి. మిమ్మల్ని యుగాల పర్యంతం పరిరక్షించిన మీ వాస్తవత్వం జీవ ప్రజ్ఞ ఆలోచనల తరంగ వేగాలు మరియు కారు అమరులే మీరు. పరిమిత మానవులు కారు, అపరిమిత దైవమే మీరు అన్న ప్రజ్ఞకు ఎదురు లేదు. మరింత పరిమితమైన మిగిలిన ఆలోచనలు అన్ని అత్యంత మహాతరంగ వేగాల్ని పొంది మహాప్రజ్ఞ అవుతుంది. విభిన్న అనంత కోటి ప్రణామాలు. మరొక సెషన్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్